నేను కూడా వస్తా అన్నా అంటే సర్లే అన్న చూద్దాంలే అని చెప్పేసి చెప్పడం జరిగింది. జూన్ 10న ఏదైతే బర్త్డే పార్టీలో వాళ్ళు కనిపించారో ఆ విజువల్స్ అవి. అది కూడా 12 o'clock వచ్చారు వాళ్ళు. 12 o'clock వచ్చిన తర్వాత ఎస్ఓటీ ఎవరైతే వచ్చారో దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, కలవలేదు, ఫోటోలు కూడా తీసుకోలేదు ఆ రోజైతే. దాని తర్వాత హేమకాంత్ రెడ్డి గురించి చెప్పాలి నేను. శివ కూడా తెలియదు అక్కడ పోయింది, సస్పెన్స్లో పోతున్నారని చెప్పేసి అనమాట. తర్వాత అసలు డబ్బులు ఎందుకు ఇచ్చారు ఫస్ట్? ఎస్ సార్, ఇప్పుడు ఆ కేసులలో ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన దాంట్లో మా పేర్లు ఒక్కటి, నా పేరు కావచ్చు, మా అక్క పేరు కావచ్చు, ఎక్కడ కూడా మా పేర్లు లేవు. మేము ఎక్కడ తప్పు చేసినట్టు మీరు ఎక్కడైనా నిరూపించండి, మేము కంపల్సరీగా ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. బాధితుల పక్షాన మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాము. కంపల్సరీగా ఇదైతే గట్టిగా చెప్తా. ఆ ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, మా బంజారా కుల దైవమైనటువంటి సేవాలాల్ సాక్షిగా చెప్తున్నా, తుల్జా భవాని మా అమ్మవారు, తుల్జా భవాని అమ్మవారి పైన అమ్మవారి పైన ఒట్టేసి చెప్తున్నా, మాకు ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్కి ఎటువంటి సంబంధం లేదు, దయచేసి గమనించగలరని చెప్పేసి కోరుకుంటున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, బండి శివ అనే వ్యక్తి వేరు, శివా చౌహాన్ అనే వ్యక్తి వేరు. శివా చౌహాన్ నేను. ఈ బండి శివ అనే పేరుని తీసుకొచ్చి శివా చౌహాన్ అని చెప్పేసి మొత్తం ఈ ట్రోల్స్ ఎందుకు జరుగుతున్నాయో మాకు అర్థం కావట్లేదు. ప్రతి వీడియో పోయినా మా అక్క ఫోటో పెట్టి ఇది చేస్తున్నారు. ప్రధాన నిందితున్న నేనని చెప్పేసి వచ్చిన ఆరోపణ ఏదైతే ఉందో ఈరోజు మంగ్లీ పైన అటాక్గా మారిపోయింది. దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అని చెప్పేసి వాస్తవాలు ముందు అది తెలియాల్సిన విషయం. అది డిపార్ట్మెంట్ ముందు పెడుతుంది. ప్రతి ఒక్కరిని శిక్షించాలి, బాధితులకి న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. 14 ఏళ్ళుగా ఒక్కొక్క మెట్టు ధర్మంగా, ఒక్కొక్క మెట్టు ప్రతి పాట ఒక శక్తిలాగా వచ్చే ఒక పాటని ఆమె ముందుకు తీసుకొస్తూ జనాల్ని అంత ఇదిగా తీసుకొస్తూ అంత ధర్మంగా ప్రతిదీ అంత ముందుకు తీసుకొస్తున్నప్పుడు అలాంటి ఒక్కొక్క మెట్టు పవిత్రంగా ఎక్కిన మెట్టుని బదనం చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారంటే ఎందుకు ఆరోగ్యంగా మాట్లాడదండి? నా ఏ తప్పు లేదు, నా తప్పు లేదని చెప్పేసి ఎందుకు చెప్పకుండా ఉంటుంది? ఆమె సైలెంట్గా ఎందుకు ఉండాలి? మీరు అడిగిన ఏదైతే అవి డబ్బులు ఏవైతే అడిగారో అని చెప్పేసి నాకు ఇట్లా అని చెప్పేసి ఎందుకు మేము ఏదైనా లీగల్గా వెళ్తున్నాం. ఇంతవరకు రాకుండా ఉండడానికి కారణం కూడా అదే. ఈరోజు మమ్మల్ని బదనం చేయాలన్న ఆ ఉద్దేశంతోనే మీరు ఇంత కుట్ర పన్నుతున్నారే, మీ వెనకాల ఎవరున్నారు? అవన్నీ జరగాల్సిన రీతిలో జరుగుతుంది. ఇవన్నీ మొత్తం క్లీన్ చీట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ పరంగా మేము ఎలా లీగల్గా ఎవరి మీద చర్యలు తీసుకోవాలనేది కూడా తప్పకుండా తీసుకుంటాం.